భారతీయ రైల్వేల రూపురేఖలను మార్చివేస్తూ ప్రయాణ అనుభూతికి సరికొత్త నిర్వచనమిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అద్భుతమైన ప్రజాదరణను చూరగొంటున్నాయి. ప్రవేశపెట్టిన ప్రతి మార్గంలోనూ ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుండటంతో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ఇండియన్ రైల్వే బోర్డు ఒక వ్యూహాత్మక మరియు కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 7 అత్యంత రద్దీ మార్గాలలో నడుస్తున్న వందే భారత్ రైళ్ల కోచ్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని నిశ్చయించింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది అదనపు ప్రయాణికులకు అవకాశం కల్పించడమే కాకుండా టికెట్ల కోసం ఎదురుచూపులకు తెరదించుతూ ఆధునిక రైలు ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన సికింద్రాబాద్ తిరుపతి మార్గంలో కూడా కోచ్ల సంఖ్యను పెంచనుండటం ఒక శుభపరిణామం. రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ విస్తరణ ప్రణాళికల వివరాలను అధికారికంగా వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ గణాంకాలను క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై 31, 2025 నాటికి నమోదైన ఆక్యుపెన్సీ రేట్లను పరిగణనలోకి తీసుకుని అత్యధిక డిమాండున్న 7 మార్గాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ విస్తరణ 2 దశలుగా జరగనుంది. ఇప్పటికే 8 కోచ్లతో నడుస్తున్న రైళ్లను 16 కోచ్లకు, అలాగే 16 కోచ్లతో నడుస్తున్న రైళ్లను 20 కోచ్లకు అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ మార్పుల ద్వారా ప్రయాణ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. కోచ్ల సంఖ్యను పెంచుతున్న 7 మార్గాలు ఇవే. 16 నుండి 20 కోచ్లకు అప్గ్రేడ్ అవుతున్నవి సికింద్రాబాద్ తిరుపతి, చెన్నై ఎగ్మోర్ తిరునల్వేలి, మంగళూరు సెంట్రల్ తిరువనంతపురం. 8 నుండి 16 కోచ్లకు అప్గ్రేడ్ అవుతున్నవి మధురై బెంగళూరు క్యాంటోన్మెంట్, దేవ్గర్ వారణాసి, హౌడా రూర్కేలా, ఇందోర్ నాగ్పూర్. తెలంగాణ రాజధాని సికింద్రాబాద్ నుండి ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతికి నడిచే వందే భారత్ రైళ్లకు మొదటి నుండి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు శ్రీవారి దర్శనార్థం వెళ్లే భక్తులు ఈ రైలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తక్కువ ప్రయాణ సమయంలో సౌకర్యవంతంగా గమ్యాన్ని చేర్చడంతో ఈ మార్గంలో టికెట్లకు ఎల్లప్పుడూ తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే బోర్డు ప్రస్తుతం ఉన్న 16 కోచ్ల రైలును 20 కోచ్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ అదనపు 4 కోచ్ల వల్ల ప్రతి ట్రిప్పులోనూ వందలాది మంది అదనపు ప్రయాణికులకు బెర్తులు లభించే అవకాశం ఉంది. ఇది వెయిటింగ్ లిస్టు సమస్యను తగ్గించడమే కాకుండా చివరి నిమిషంలో ప్రయాణం చేయాలనుకునే వారికి కూడా టికెట్లు దొరికే అవకాశాలను మెరుగుపరుస్తుంది. వందే భారత్ రైళ్లలో కోచ్ల సంఖ్యను పెంపు నిర్ణయం తీసుకోవడానికి గతేడాది సికింద్రాబాద్ విశాఖపట్నం మార్గంలో సాధించిన విజయమే స్ఫూర్తిగా నిలిచిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో 2070720708 నంబర్ల వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దీనిని గమనించిన దక్షిణ మధ్య రైల్వే గత జూలై నెలలోనే ఒక సానుకూల నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు 14 ఏసీ చైర్ కార్లతో నడిచిన ఈ రైలుకు మరో 4 కోచ్లను జోడించి వాటి సంఖ్యను 16కు పెంచింది. అయితే 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లలో ఎటువంటి మార్పు చేయలేదు. ఈ నిర్ణయం జూలై 5వ తేదీన అమలులోకి రాగా ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. అదనంగా చేర్చిన కోచ్లు కూడా పూర్తిస్థాయిలో నిండిపోవడంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. ఈ సానుకూల ఫలితమే ఇప్పుడు ఏకంగా 7 మార్గాలలో కోచ్ల పెంపునకు రైల్వే బోర్డును ప్రోత్సహించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో ప్రతిష్టాత్మకమైన వందే భారత్ రైలు సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య నడుస్తోంది. గతేడాది సెప్టెంబర్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ రైలు తెలంగాణ మరియు మహారాష్ట్రల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తం 578 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేయడం దీని ప్రత్యేకత. ఈ రైలు ఉదయం 5 గంటలకు నాగ్పూర్లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్లో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 8 గంటల 20 నిమిషాలకు నాగ్పూర్ చేరుకుంటుంది. తెలంగాణలో కాజీపేట స్టేషన్లో, రామగుండం స్టేషన్లో, మహారాష్ట్రలో బల్లార్సా, సేవాగ్రం, చంద్రపూర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఈ మార్గంలో కూడా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇక్కడ కూడా కోచ్ల పెంపుదల ఉండే అవకాశాలను కొట్టిపారేయలేం. రైల్వే బోర్డు కేవలం ప్రస్తుత రైళ్ల అప్గ్రేడ్తోనే సరిపెట్టడం లేదు. భవిష్యత్తులో మరిన్ని నూతన వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మరిన్ని 20 కోచ్ల వందే భారత్ రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కొత్తగా తయారవుతున్న 8 మరియు 16 బోగీల రైళ్లను ఇప్పటి వరకు వందే భారత్ సౌకర్యం లేని కొత్త మార్గాలలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. దీనివల్ల దేశంలోని మరిన్ని నగరాలకు ఆధునిక వేగవంతమైన రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ విస్తరణ ప్రణాళికలు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ భారతీయ రైల్వేల ఆధునికీకరణ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోనున్నాయి. రైల్వే బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు ఒక వరం లాంటిది. కోచ్ల పెంపు వల్ల టికెట్ల లభ్యత గణనీయంగా పెరిగి వెయిటింగ్ లిస్ట్ అనే ఆందోళన తగ్గుతుంది. ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి
చివరి నిమిషంలో కూడా కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశాలు మెరుగవుతాయి. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సికింద్రాబాద్, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే మార్గాల్లో ఈ సౌకర్యం భక్తులకు ఎంతో ఊరటనిస్తుంది. మొత్తం మీద ప్రజాదరణకు స్పందించి ప్రయాణికుల సౌకర్యాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని రైల్వే బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. ఇది వందే భారత్ రైళ్ల విజయగాథలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించడమే కాకుండా భారతీయ రైల్వేల ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తోంది. వందే భారత్ రైళ్ల ప్రభావం కేవలం ప్రయాణికుల సౌకర్యానికే పరిమితం కాలేదు. అది నడిచే మార్గాలలో సామాజిక మరియు ఆర్థిక ప్రగతికి కూడా దోహదపడుతోంది. సికింద్రాబాద్, తిరుపతి, దేవ్గఢ్, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలను, మదురై, బెంగళూరు వంటి సాంస్కృతిక నగరాలను వేగంగా కలుపుతూ వందే భారత్ పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తోంది. వారాంతాల్లో కుటుంబంతో కలిసి చిన్న ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇది హోటళ్లు, స్థానిక రవాణా మరియు ఇతర అనుబంధ పరిశ్రమలకు జీవనోపాధిని కల్పిస్తోంది. సికింద్రాబాద్, నాగ్పూర్, హౌడా, రూర్కేలా వంటి పారిశ్రామిక నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో వ్యాపారవేత్తలు, నిపుణులు సులభంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఒక రోజులో సమావేశాన్ని ముగించుకుని తిరిగి రావటానికి ఈ రైళ్లు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఇది రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. వందే భారత్ ఆగే కాజీపేట, రామగుండం, బల్లార్షా వంటి చిన్న పట్టణాలకు కూడా గుర్తింపు, ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ఆ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతోంది. భారతీయ రైల్వే వందే భారత్ ప్లాట్ఫామ్ను కేవలం పగటిపూట ప్రయాణించే చైర్-కారు రైళ్లకే పరిమితం చేయాలని భావించడం లేదు. సుదూర రాత్రి ప్రయాణాల కోసం వందే భారత్ స్లీపర్ వర్షన్ను తీసుకురావడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల స్థానాన్ని భర్తీ చేసే లక్ష్యంతో ఈ స్లీపర్ రైళ్లను రూపొందిస్తున్నారు. మెరుగైన బెర్తులు, ఎక్కువ వ్యక్తిగత స్థలం, ఆధునిక టాయిలెట్లు మరియు సున్నితమైన ప్రయాణ అనుభూతిని అందించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే రాత్రిపూట ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా, వేగంగా మారుతాయి. ఢిల్లీ, ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి రద్దీ మార్గాలలో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. దేశవ్యాప్తంగా వందలాది వందే భారత్ రైళ్లను నడపాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి రైలు పెట్టెల ఫ్యాక్టరీలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు లాతూర్, సోనీపట్ వంటి ప్రాంతాలలో కొత్త ఉత్పాదక యూనిట్లను స్థాపిస్తున్నారు. ఈ రైళ్లు తయారీలో దేశీయ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం లభిస్తోంది. వందే భారత్ రైళ్లు గంటకు 160 నుండి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం మన దేశంలోని చాలా ట్రాక్లు ఆ వేగానికి అనుకూలంగా లేవు. ఈ సవాలును అధిగమించడానికి ప్రధాన మార్గాలలో ట్రాక్లను ఆధునీకరించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ట్రాక్ల పటిష్టత, సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునీకరణ పూర్తయితే వందే భారత్ తన పూర్తి సామర్థ్యంతో పరుగులు తీసి ప్రయాణ సమయాన్ని మరింత తగ్గిస్తుంది. వందే భారత్ రైళ్లలో కోచ్ల పెంపు అనేది ఒక నిరంతర అభివృద్ధి ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. ఆధునిక సౌకర్యాలు, సామాజిక ఆర్థిక ప్రగతికి దోహదం మరియు భవిష్యత్తు కోసం స్పష్టమైన దార్శనికతో వందే భారత్ కేవలం ఒక రవాణా సాధనంగా కాకుండా నవభారత ఆకాంక్షలకు, ప్రగతికి చోతక శక్తిగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో స్లీపర్ వర్షన్లు, కొత్త మార్గాలతో ఈ ప్రస్థానం మరింత విస్తృతం కానుంది.